దేశవ్యాప్తంగా అంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటున్న హైదరాబాద్ స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇప్పుడు ఈపీఎఫ్లో అన్ఎంప్లాయ్మెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది క్వశ్చన్. అన్ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజ్డ్ సెక్టారు, అన్ఆర్గనైజ్డ్ సెక్టారు, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, డిఫినేషన్స్, మీనింగ్స్, డిఫరెన్సెస్, సిమిలారిటీస్, అజంప్షన్స్. నేను ఎమోషన్ గా మాట్లాడలే డోంట్ టేక్ దిస్ టాపిక్. ఇప్పుడు వాట్ ఈస్ ద టాపిక్? అన్ఎంప్లాయ్మెంట్. నేను అన్ఎంప్లాయ్మెంట్ ని తీసి మాట్లాడట్లేదు, నేను పర్సనల్ గా ఎమోషన్ ఏం రబ్ చేయట్లేదు. ఇక్కడ మీరు అన్ఎంప్లాయ్మెంట్ సోదరుల తరఫున మీరు వాయిస్ పెడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ కి అడ్రస్ చేసే దిశగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా అన్న కన్సర్న్ లోనే నేను మాట్లాడుతున్నా. నథింగ్ ఈజ్ పర్సనల్. మీరు ఇప్పుడు అంటున్నారు చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ అంటే పబ్లిక్ సెక్టర్లో నోటిఫికేషన్ రాకపోవడము, టైమ్లీ రాకపోవడము, ఇక్కడ యూత్ why people promise us you? Because with a welfare context in a larger public interest. సోదరా, ఇప్పుడు స్టేట్ రాష్ట్రం నడపాలంటే ఎకనామికల్ సెగ్మెంట్ చూడాలి నువ్వు, రైట్? పొలిటికల్ సెగ్మెంట్ చూడాలి నువ్వు, నీ గ్రోత్ జీడిపి రేట్ చూడాలి, నీ ఎంప్లాయ్మెంట్ రేషియో చూడాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడాలి. ఇవన్నీ చూసుకుంటూ అందరికీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి గవర్నమెంట్. ఆ దిశగా ఈ గవర్నమెంట్ వెళ్తుందా లేదా? నువ్వు రిపోర్ట్స్ రూపంలో, నేను చెప్తున్న నంబర్స్ రూపంలో నువ్వు రిపోర్ట్లో మార్కులు పెట్టు, కానీ అన్ఎంప్లాయ్మెంట్లో మేనిఫెస్టో ఇవన్నీ చర్చ పెట్టకుండా విశ్లేషణ చేయకుండా మేనిఫెస్టో రాసిరా ఖార్గే గారు కావచ్చు. ఇప్పుడు బాధకాలు ఉన్నారు. నో మనం ఇండివిజువల్ గా చెప్పలేము. చూడు, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మాకు అప్పులు ఎంత ఉన్నాయని చేసి మాట్లాడతాం. తెలియకపోవచ్చు కొన్ని ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం కొన్ని కప్పులు ఉండొచ్చు, తెలుసుండొచ్చు. రవి గారు, నేను అడ్రస్ చేయనా సోదరుల కన్సర్న్? నేను అడ్రస్ చేయనా? పొలిటికల్గా మనం మిస్ఓరియంటేషన్ జనాలకి ఇవ్వద్దు. సమాజంలో మీరు చేస్తున్న పని కరెక్టా కాదా మనం క్రిటిసైజ్ చేయాలి. ముందు గవర్నమెంట్ అప్రోచ్ మార్చుకుంటుందా లేదా అది చేయాలి. అసలు ముందు గవర్నమెంట్ అసలు పని చేయకుండా ఉందా అంటే దాని దగ్గర లెక్క లేదు. అన్న చెప్పినట్టు 65 నుంచి 70,000 పబ్లిక్ సెక్టార్లో డిఎస్సి నుంచి, పోలీస్ సెగ్మెంట్ నుంచి, హెల్త్ వరకు, సింగరేణి వరకు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ రవి గారు, ఇప్పుడు మీరు మీ డ్యూటీ చేస్తున్నారు. రేపు వేరే ఆయన వస్తే యోయో టీవీ డిబేట్ కంటిన్యూ అవుతుంది. రిక్రూట్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూ ప్రాసెస్. ఏ గవర్నమెంట్ మధ్యలో ఆపట్లేదు, చిత్తశుద్ధిగా అన్ని ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ. జాప్యం జరుగుతుంది అన్నారు నాగేష్ గారు. ఎందుకు జాప్యం జరుగుతుంది? ఉన్న పోస్టులు ఎన్ని, ఆ పోస్టులు భర్తీ చేయడానికి మీకు వచ్చిన అడ్డంకులు ఏంటి అంటున్నారు. మళ్ళీ వినాలి, మీరు మళ్ళీ వినాలి. లాస్ట్ అన్న ఒక్క నిమిషం. అయితే ఎవ్రీ యాన్యువల్ టార్గెట్లో 2.5 ప్రైవేట్ పబ్లిక్ని కలిపి అడ్రస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి సిచ్యువేషన్ ఆఫ్ ది స్టేట్ చూద్దాం. ఇప్పుడు ఈ కుర్చీ మీద వచ్చాను నేను, అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ ఉద్దేశించి నా అబ్జర్వేషనే పెట్టాలి, కానీ లేనిపోని పొలిటికల్ వెండిటాలో కూడా మాట్లాడొద్దు. నేను అన్ఎంప్లాయ్మెంట్ సోదరుల కోసం మాట్లాడుతున్నా అంటే, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఓన్లీ పబ్లిక్లో గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అన్నదే కన్సర్న్ కాదు, తప్పు. యు ఆర్ రాంగ్. దెన్ యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఎవ్రీబడీస్ ఇండివిజువల్ కాంటెక్స్లో మాట్లాడాలి. అసలు ఎంప్లాయ్మెంట్ అంటే ఏంది? నువ్వు సగం డెఫినేషన్ తెలుసుకొని వచ్చి మళ్ళీ అంటావు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందంటే దానికి నేనేం చేయను. ఇప్పుడు 100 రూపాయలు అనేది 100 రూపీస్, 100 యూనిట్స్ అనేది ఎంత వాస్తవమో అంతే వాస్తవంగా మాట్లాడాలి. కానీ 100 రూపీస్లో ఆ 10 రూపీస్ మనది కాదు, ఆ 10 రూపీస్ ఎందుకు ఇవ్వట్లేదు అన్నది కాదు ఇక్కడ. ఇప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్ గవర్నమెంట్ చూద్దామండి. మనం ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అద్భుతమైన యాక్టివిటీ తీసుకుంది. ఏం తీసుకుంది? 58 ఇయర్స్ నుంచి 61 ఇయర్స్ ఏజ్ ఎక్స్టెన్షన్ చేసింది రిటైర్మెంట్ కోసం. దానివల్ల అప్పుడున్న గవర్నమెంట్ ఎంత తెలివిగా ఆడింది తెలుసా? పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి, 8,500 crores వాళ్ళకి చెల్లించాల్సి వస్తుందని వీళ్ళకే ఎక్స్టెండ్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. అంటే అంత తెలివిగా పొలిటికల్గా ఉన్న ఎంప్లాయ్మెంట్ని పెంచడం వల్ల వేకెన్సీస్ అనేది తొందర క్రియేట్ కాదు. అది ఎవరికి నష్టం? రాబోయే యూత్ లేదు, తప్పు చేశారన్నది మాట్లాడొద్దు మనం. లేదు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అన్న స్పష్టంగా ఇయర్ బై ఇయర్ ఇస్తే నువ్వు 25 years కే పెట్టు. SC ST లకు కూడా 26, 27 years పెట్టండి. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను.
See, I have studied. నో యూ మైట్ హ్యావ్ స్టడీడ్ మీరు నేనేమంటున్నా ఎట్లా చెప్తారంటే అసలు శీర్షికకు సంబంధం లేదు. వాట్ యు ఆర్ టాకింగ్ శీర్షిక అంటే- ఎనీ రిలేషన్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఐ ఛాలెంజ్ యూ బ్రదర్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది నేను మాట్లాడింది నువ్వు మాట్లాడింది నో 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 లిసన్ టు మీ వై డోంట్ యూ అండర్స్టాండ్ లిసన్ సంబడి నా అబ్జర్వేషన్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే నాకు దేశం రాష్ట్రం ఆర్గనైజ్ అన్ఆర్గనైజ్ సెక్టర్ నాకు తెలిసిన ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడమే. నాకు ఇది తెలియదు నువ్వు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు. ఆల్రెడీ 65 నుంచి 70,000 తీసుకుంది గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ మీద బర్డన్ అవుతుంది, దానికి సమయానికి తగ్గట్టు నోటిఫికేషన్ ఇస్తూనే ఉంది. నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పుడు కావాలి అని నువ్వు ఉద్యమం చేస్తున్నప్పుడు వినండి. శ్వేతపత్రం విడుదల చేస్తాను, శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదు అంటే హామీలు ఎందుకంటే హామీ సార్ వినండి, హామీ ఏమన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ 2 lakhs నేను ఇప్పటికి చెప్తున్నాను కదా 2 lakhs హామీలు ఇచ్చిర్రు. డిబేట్ ఓపెన్ అయింది, ఇలా ఆర్గ్యుమెంట్ చేయాలి క్రిటిసిజం చేయాలి, నేను చెప్తాను ఆన్సర్ చెప్పండి. వాట్ యు ఐ వాంటెడ్ టు టెల్ ఐ డజంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్, ఐ హ్యావ్ మై అబ్జర్వేషన్, దట్స్ ఇట్. నేను అర్థం చేసుకున్న సమాజంలో నేను మీ ముందు పెడుతున్నాను అంతే. నేనేమంటున్నా అంటే ఎంప్లాయ్మెంట్ అంటే నోటిఫికేషనేనా? ఎంప్లాయ్మెంట్ అంటే ఫార్మా ఇండస్ట్రీలో, సర్వీస్ ఇండస్ట్రీస్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో, ఎంఎస్ఎంఈలో, హ్యాండ్లూమ్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ కాదా? మీరు క్లియారిటీ చేసుకోండి. ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుందని ఐఎమ్ ఛాలెంజింగ్ యూ ఆన్ ద డిబేట్ ఇన్ ద మీడియా, యూ పుట్ ఇట్ ఇన్ ద నేషనల్ మీడియా. అంతేగాని నోటిఫికేషన్ టైమ్లీ రాకపోవచ్చు, డిలే అవ్వకపోవచ్చు, కానీ 65 నుంచి 70,000 అయితే ఏదైతే గవర్నమెంట్ హానెస్ట్గా కమిట్ చేస్తుందో చేసుకుంటూ పోతుంది కదా. గవర్నమెంట్ పని ఏంది? ఈ మాటకి వస్తా 1 year లో అన్నారు కదా 2 లక్షల ఉద్యోగాలు 1 year లో అన్నారు కదా, 2 లక్షలు 2.5 సంవత్సరం 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మరి ఎన్ని ఇవ్వాలి మరి? దేర్ కుడ్ బి డిలే. వినండి సార్, ఆ డిలే ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు కూడా. మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడే అంటాను, ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్కరు ఐఏఎస్ క్రాక్ చేయరండి, ప్రతి ఒక్కరు గ్రూప్ 1 క్రాక్ చేయరు, బట్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, అటెంప్ట్ చేస్తారు, బెస్ట్ బ్రెయిన్ వస్తుంది. దేశవ్యాప్తంలో న్యాయం ఉంది నగేష్ గారు. మీరు చెప్పేది కూడా పూర్తిగా లేదు నేను సార్ మీకు ఇంకో వర్షన్ అర్థం అవ్వట్లేదు. ఇంకో వర్షన్ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యువతకి ఆగం మన పొలిటికల్ గెయిన్ కోసం ఆగం పట్టిస్తున్నామా? మీరు ఒకసారి చూసుకోవాలి. ఇవి నేనైతే డిబేట్లో ఇక్కడ చర్చిస్తున్నాను. అంటే పొలిటికల్ గా యువత ఎవరిని ఆశ్రయించరు, వాళ్ళు ఉద్యోగాల కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. మంచిది. సో మరి ఇందులో పొలిటికల్ పార్టీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారంటే సపోర్ట్ తీసుకుంటారు. ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తే ప్రభుత్వం దిగొస్తుందనే ఉద్దేశం. సార్ మీకు ఒకటి చెప్పనా, నేను ఇందాక సోదరుడు అన్నారు కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తకుండా ఏదేదో చెప్తున్నాడు. ఈ దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో గిగ్ వర్కర్ అసోసియేషన్, గిగ్ వర్కర్ బిల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ పెట్టింది. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు వాళ్ళకి ఆర్గనైజ్ సెక్టర్లో తీసుకురావాలని. గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? ఈ స్విగ్గీ, జొమాటో, జెప్టో, రైట్, ర్యాపిడో, వీళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ రావాలన్న కోణం ఈ ప్రపంచంలో ఫస్ట్ టైం రాహుల్ గాంధీ ఈ రేవంత్ రెడ్డి గారు బిల్ రూపంలో అసెంబ్లీలో పెట్టి మీరు